బుధవారం రోజున అతి శక్తివంతమైన అమావాస్య రానుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పసుపు నీటితో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకుండే అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. పరిహారం ఎవరైతే అమావాస్య రోజు చేస్తారో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోవాలి. పసుపు అందరి ఇండ్లలో ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే. కనుక ఈ పసుపు నీటితో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న ఎలాంటి రకమైన సమస్యలైనా తీరిపోతాయి. మీకుండే చాలా రకాల డబ్బు సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి. ఈ మహాలయ అమావాస్య భద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షంగా పిలుస్తారు. ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీ నుండి 18 నుంచి మహాలయ పక్షం ప్రారంభమై అక్టోబర్ 2 తేదీన ముగుస్తుంది. 15 రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి. చనిపోయిన మన పెద్దవాళ్ళు ఈ పితృపక్షంలో భూలోకానికి వస్తారట. మన దేవుళ్ళను ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలను పితృదేవతలు అని అంటారు. కనుక ఈ మహాలయ పక్షాలలో పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మన పితృదేవతలకు ఈ మహాలయ పక్షం చాలా ప్రీతికరమైనది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా మీ పితృదేవతలకు సేవించి వాళ్ళని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ వంశం క్షేమం కోసం ఈ 15 రోజులు చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం అందించాలి. మీ కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పెద్దల ఆశీర్వాదంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు. అయితే మీ కుటుంబంపై పితృదేవతల కోపంగా ఉంటే కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దీన్నే పితృదోషం అని కూడా అంటారు. ఈ పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి. మీరు చేసే పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి. ఇలాంటి పితృపక్షంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని మన పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది. మహాలయ పక్షంలో ప్రతిరోజు చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి. ఈ 15 రోజుల పాటు మాంసాహారాన్ని తినకూడదు. మద్యంకి కూడా దూరంగా ఉండాలి. ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం భార్యాభర్తలిద్దరూ పాటించాలి. ఈ మహాలయ పక్షంలో 15 రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టుకోకూడదు. నామకరణాలు చేయకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. భూములు కొనకూడదు. ఇలా ఏవి కూడా చేయకూడదు. అలాగే చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలా వెళ్ళి తల వెంట్రుకలను కూడా ఇవ్వకూడదు. ఈ పితృపక్షాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు. ఈ 15 రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి. ఈ పితృపక్షాలలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కొట్టకూడదు. అలాగే ఈ 15 రోజుల పాటు కొత్త వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. కొత్త బట్టలను కూడా కొనుగోలు చేయకూడదు. అలాగే 15 రోజుల పాటు నల్లటి వస్త్రాలకు కూడా దూరంగా ఉండండి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 15 రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు. 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్ర లేవాలి. మధ్యాహ్నం సమయంలో మాత్రం పొరపాటున కూడా నిద్రపోకూడదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతలను పటాలకు ఒక పుష్పాన్ని స్మరించి మీ పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. మీ ఇంటిపై ఎల్లవేళ పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. పితృపక్షంలో 15 రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారు. మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి. 15 రోజుల పాటు భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు. అలాగే స్త్రీలు ఏడవకూడదు. ఈ పితృపక్షంలో అన్నదానం చేయటం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. 15 రోజుల పాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి. అలాగే
రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి. ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. కనుక ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారు. రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి పితృదోషం కలుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 15 రోజుల పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఉండకూడదు. 15 రోజుల్లో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపియకండి. మీకు ఏది తోస్తే అది పెట్టండి. ఈ మహాలయ పక్ష రోజుల్లో ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందు నిలబడి దక్షిణ వైపుకు తిరిగి 2 చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతను స్మరించుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. కనుక సాధారణంగా చాలామంది ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అయితే మహాలయ పక్షంలో వచ్చే మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ పితృపక్షంలో ఇలాంటి కొన్ని చేయకూడని పనులు చేయకూడదు, లేదంటే పితృదోషం ఏర్పడుతుంది. ఇక అమావాస్య రోజున పసుపు నీటితో ఏం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇక పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. పసుపు గురించి ఎంతగా చెప్పినా తక్కువే. పసుపుకు భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పెళ్లి, పేరంటం లాంటి శుభ సందర్భంలో కాళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరిగా. పండుగలలో, పెళ్లిలు ఇలాంటి విశేషాల రోజుల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్లకు తప్పకుండా పసుపు రాసుకుంటారు. అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు. నీటిలో కూడా పసుపు వేసుకుంటూ ఉంటారు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణకి, ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో కూడా పసుపును బాగా వాడేవారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే పసుపును గ్లాసులో నీటిలో కలుపుకొని ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. అయితే ఒక కాంచు గ్లాస్ కానీ, ఇత్తడి గ్లాస్ కానీ, ఇలా ఏ గ్లాస్ అయినా ఒక గ్లాసుని తీసుకొని ఆ గ్లాసులలో సగానికి పైన నీళ్లను పోసుకోండి. అలాగే ఆ నీళ్లను పోసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపును వేయండి. ఆ రెండిటిని బాగా కలపండి. ఇలా కలిపిన నీటిని మీరు ఏం చేయండి అంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు నీళ్ళని పొయ్యండి. ఇలా పోసిన తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాటిని కూడా మీ ఇంటి చుట్టూ ప్రదేశం అంటే తిరిగే ప్రదేశం ఉంటే వాటిని చల్లుకుంటూ తిరగండి. ఒకసారి తిరిగితే సరిపోతుంది. ఇంకా మాకు తిరగడానికి ప్లేస్ లేదు అనుకుంటే ఇంటిపైన చల్లుకోండి, లేదా ఇంటిపైన కూడా చల్లుకోవడం వీలు కాని వాళ్ళు ఇంట్లో చల్లుకోండి. ఇలా అమావాస్య రోజున చేస్తే ఖచ్చితంగా మీకున్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.